ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మరువజాలను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేవుడు తన పిల్లలను నిరంతరము ప్రేమించేవాడు కాబట్టి వారిని ఎన్నడూ మర్చిపోడు. ఆయన మనల్ని ఏదో కొంతకాలం మట్టుకు కాదు కానీ శాశ్వతంగా ఏర్పాటు చేసుకున్నాడు. వారిని దైవ కుటుంబములోనికి పిలిచినప్పుడే వారు భవిష్యత్తులో ఏమవుతున్నారో ఆయనకి తెలుసు. మేఘాలను చెదరగొట్టినట్లుగా ఆయన మన పాపాలను తుడిచివేస్తాడు. ఒకసారి మన పాపములు క్షమించిన తర్వాత మళ్ళీ ఎప్పటికీ వాటిని బట్టి మనల్ని బయటికి నెట్టివేస్తాడు. అలా నెట్టివేస్తాడు అనుకోవడం దైవదోషం చేయటమే. ఆయన తన వారిని ఎన్నడూ మర్చిపోయేవాడు కాదు. ఎప్పుడూ తన వారి కోసం తప్పిస్తాడు. ఆయన ఒక్క క్షణం మనల్ని మరిచిపోతే మనం నశించిపోతాం. అందుకని ఆయన ఇలా అంటున్నాడు, నేను నిన్ను మరువజాలను. మనుషులు మనల్ని మరిచిపోతారు. ఇంకా చెప్పాలంటే మన వలన మేలు పొందిన వారు మన మీద తిరగబడతారు. చపల చిత్తులైన మనుషుల హృదయములలో మనకు చోటు లేదు. కానీ దేవుడు యథార్థవంతులను ఎప్పుడూ మర్చిపోడు. మనం ఆయన కొరకు చేసిన దానిని బట్టి కాక ఆయన మన కొరకు చేసిన దానిని బట్టి మనతో అనుబంధం కలిగి ఉంటాడు. మనలను ఆయన ఎంత కాలంగా ప్రేమిస్తున్నాడు, మన కోసం ఆయన ఎంత వెల చెల్లించాడు. కాబట్టి ఆయన మనలను మరిచిపోజాలడు. ఆయన మనలోని వేదనలన్నీ చూస్తాడు. కాబట్టి ఆయన మనల్ని ఏమాత్రం మర్చిపోడు. ప్రభువు మన కోసం తపిస్తూ తలపోస్తూ ఉన్నాడు. ఈరోజు మనకు కావలసిన సమయోచితమైన సహాయం అనుగ్రహించి మనల్ని పోషిస్తాడు. ప్రభువు మనల్ని ఎన్నడూ మర్చిపోడు కదా. నేను ఏమాత్రం నిన్ను విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెబుతున్నాడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు మమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదు. ఉన్నవైనా రాబోవైనా, మరణమైన జీవమైన, కరువైన ఖడ్గమైన హింస అయినా మీ ప్రేమ నుండి మమ్మల్ని ఏది వేరు చేయలేదు. అందును బట్టి నిండు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీ పురుషులను దీవించమని, వారి చదువుల్లో సహాయం చేయమని, వారి ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలత ఇమ్మని, ఉద్యోగాలు ఇమ్మని, ఉద్యోగాలు చేస్తుండగా అభివృద్ధి ఇమ్మని, వారి పొలాలు, పశువులు, చేతి పనులు, వ్యాపారాలు మీరు దీవించమని, అలాగనే వివాహాలు కాని వారికి అవ్వటానికి, అయి గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.